ఇప్పుడు చెప్పిన వీడియోకి లింక్గా అనుసంధానంగా ఈ యొక్క మ్యాటర్ అనేది డీటెయిల్స్ కంప్లీట్గా మీకు వైట్ బోర్డు మీద పెట్టి ఉంచుతున్నాను. సో రైల్వే గ్రూప్ డి పోస్ట్స్ 32,438. ఓకేనా? సరే, అసలు ఈ గ్రూప్ డిలో ఏ పోస్ట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ట్రాక్ మ్యాన్ అని, గ్యాంగ్ మ్యాన్ అని, హెల్పర్ అని, ప్యూన్ అని, అసిస్టెంట్ పాయింట్ మ్యాన్ అని, హాస్పిటల్ అటెండర్ అని, అసిస్టెంట్ టికెట్ కలెక్టర్ అంటే టీసీకి అసిస్టెంట్ అనమాట. ఈ యొక్క వివిధ రకాలైనటువంటి పోస్ట్స్లో అది గ్రూప్ డి అంటారనమాట. ఓకేనా? సరే, దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు కంప్లీట్గా 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఆర్డినరీ లేదా అనేది మనకు అనవసరం, పాస్ అయితే చాలు. యాక్చువల్గా ఓసీ పరంగా కామన్గా 33 years ఉంటే చాలు. ఒకవేళ ఇన్ కేస్ ఓబీసీ అయితే కనుక 3 years ఎక్స్టెన్షన్ అవుతుంది, అంటే 36 years అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే కనుక 38 years వరకు రాసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే కనుక ఇంకా ఏజ్ అయితే కనుక ఉంది. ఓకేనా? సరే, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఒకసారి నోటిఫికేషన్ చూడండి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో. అలాగే చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటంటే 4 సబ్జెక్టులు. ఇందులో ఇంగ్లీష్ లేదు. అర్థమెటిక్ 25 questions 25 marks, రీజనింగ్ 30 questions 30 marks, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీని మాత్రం జనరల్ సైన్స్ అంటావు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీని మాత్రం జనరల్ సైన్స్ 25 questions 25 marks. జీకే కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే అంటే సోషల్ స్టడీస్. అలాగే కరెంట్ ఈవెంట్స్ 6 months కరెంట్ ఈవెంట్స్ ఫ్యాకల్టీ చెప్తారు. ఇదంతా కూడా ఇదన్నీ కూడా మనకి ఏంటంటే 25, 30, 55, 55కి 5 కలిపితే 60, ఉన్న 20 కలిపితే 80, 80కి 20 కలిపితే కనుక టోటల్గా మనకి 100 questions అండి, 100 marks అండి. 100 questions 100 marks. ఓకేనా? ఇది గంటన్నరలో అయిపోతుంది ఈ పేపర్ అనేది. ఓకేనా? ఎగ్జామ్ అనేది గంటన్నర ప్యాటర్న్ అనమాట. ఒకే ఎగ్జామ్, ప్రిలిమ్స్ మెయిన్స్ అని కాదు, ఒకే సింగిల్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి 1/3. అంటే మనకి ఒక 3 questions రాంగ్ పెడితే కనుక 1/3 పోతుంది. ఈ నెగిటివ్ గురించి చాలా విషయాల్లో, చాలా వీడియోస్లో చెప్పాను. నెగిటివ్ అంటే ఏంటంటే మనం 3 questions రిస్క్ చేసి 1 మార్కే కదా పోతుంది. 3 questionsలో ఒకవేళ కరెక్ట్గా 1 కరెక్ట్ అయితే మనకి ఇంకా మార్క్స్ మనకే ఉంటాయి కదా. అంటే 2 ఆఫ్ పోతే ఏమవుతుందంటే మనకి అనే ఒక క్యాల్కులేషన్, అబ్రాడ్ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారండి చాలామంది. ఏంటంటే 3 questionsలో రాంగ్ అయితే 1 మార్కే కదా పోతుంది. సపోజ్ 2 questions రాంగ్ అయితే కనుక మనకి 1 mark వస్తుంది, 1 mark ప్లస్లో ఉంటాము. సో 1/3 నెగిటివ్ అంటే కనుక మనకి 2 questions కదా రాంగ్ ఉంటుందని రిస్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రిస్క్ చేయకూడదండి. ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ నార్మలైజేషన్లో మనకి ఒక రేషియో ఉంటుందండి. ఒక 7:1 అని, 8:1 అని, 9:1 అని, ఇలాంటి రేషియో ఒకటి ఫాలో అవుతుందండి బోర్డు అనేది ఎప్పుడు కూడా. ఈ దానికి ఎక్కువ సపోజ్ 7:2 అంటే కనుక మనకు నార్మలైజేషన్ పడిపోతుంది. సపోజ్ 8:2 అన్నా నార్మలైజేషన్ పడిపోతుంది, 9:2 అన్నా పడిపోతుంది. అంటే కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే, అంటే ఆ రేషియో అంటే 7 కరెక్ట్గా పెట్టు, 1 రాంగ్ పెట్టినా పర్లేదు, లేదా 9 కరెక్ట్గా పెట్టు. అంటే ఒక రేషియో, నేను చెప్పేదే కాదు ఇక్కడ, నేను చెప్పేదే ప్రామాణికంగా తీసుకోకూడదు. అంటే ఎక్కువ నెగిటివ్ రాకూడదు. అంటే దాని అర్థం ఏంటి? మామూలుగా చెప్పాలంటే ఏఆర్బి లేదా బీఆర్సి లేదా సిఆర్డి లేదా ఏఆర్డి లేదా బీఆర్డి ఇలాంటి సిచ్యువేషన్లో ఏదర్ ఏఆర్బి అలాంటి సిచ్యువేషన్లోనే మనం రిస్క్ చేయాలి. ఏదో ఒకటి పెట్టేద్దాం. చాలామంది బాగానే రాస్తారండి, 50% బాగానే రాస్తారు. తర్వాత లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఎగ్జామ్ సెంటర్లో అందరినీ అబ్జర్వ్ చేస్తారు, రాస్తున్నారా లేదా, అందరూ ఏదో రాసేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి పెట్టేస్తుంటారు, కెలుగుతూ ఉంటారండి బిట్స్ని. దానివల్ల ఏమవుతుందంటే అలా బిట్స్ విషయం జోలికి వెళ్తే మనకేమవుతుందంటే నెగిటివ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి షూర్గా పెట్టాల్సినవి పెట్టేసుకొని ఒకవేళ రిస్క్ అంటే ఇప్పుడు ఏదర్ 6 ఆప్షన్స్లోనే మనం రిస్క్ చేయాలి, 4 ఆప్షన్స్లో ట్రై చేయకూడదు. అలాంటిది నన్ను అడిగితే అది కూడా వద్దని అంటాను, అవసరాన్ని బట్టి చేయాలి అది కూడా. కాబట్టి ఏంటంటే నార్మలైజేషన్ దెబ్బతినేలాగా మనం ఎక్కువ నెగిటివ్స్ వెళ్ళకూడదు. మనం క్యాల్కులేషన్ చేస్తాం, లక్కీగా ఒక 5 బిట్లలో నేను కనీసం 2 బిట్లు కరెక్ట్గా పెడితే 3 బిట్లు పోతాయి కదా, 3 బిట్లు 1 మార్క్ పోతే ఇంకొక నేనే ఒక 1 మార్క్ లీడ్లో ఉంటాను కదా అనుకోవచ్చు. కానీ ఆ 3 అనేది 30 క్వశ్చన్స్ ఆక్యుపై చేస్తుందండి.
అంటే నువ్వు 30 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే నువ్వు 3 రాంగ్ పెట్టడానికి నీకు ఛాన్స్ ఇస్తాడు వాడు. అంతేగాని నార్మలైజేషను దెబ్బతినేటప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఒక స్టూడెంట్కి 55 మార్క్స్కి జాబ్ వచ్చింది, నెగిటివ్స్ వచ్చేసరికి ఫోన్ ఒక మొత్తానికి 3-4 నెగిటివ్స్ మాత్రమే కనబడ్డాయి ఇక్కడ. ఓకేనా, కంప్లీట్గా రౌండ్ ఫిగర్ 55 మార్క్స్ వచ్చేసాయి. యాక్చువల్గా వాడికి ఒక 60 క్వశ్చన్స్ పెట్టాడు అనుకుందాం, 60 క్వశ్చన్స్లో ఖచ్చితంగా మనకి 55 మార్క్స్ వచ్చేసాయి అనుకుందాం. ఓకేనా, అలాగే చూడండి నెగిటివ్గా ఒక 7 పెట్టాడు నెగిటివ్. ఇక్కడ నెగిటివ్లు 7 పోను, మొత్తానికి ఏంటంటే వీడికి 57 మార్క్స్ వచ్చాయి. 55 మార్క్స్ అంటే తక్కువ నెగిటివ్లు పెట్టి 55 మార్క్స్ తెచ్చుకున్నాడు ఒక స్టూడెంట్, ఎక్కువ నెగిటివ్లు పెట్టి 57 మార్కులు తెచ్చుకున్నాడు ఒక స్టూడెంట్. ఎవరికి జాబ్ ఇస్తుంది అంటే 55 మార్క్స్ వాడికే జాబ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే వీడు ఎక్కువ నెగిటివ్స్ ఛాన్స్ తీసుకున్నాడు, కానీ రిస్క్ ఎక్కువ చేశాడు. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఏంటంటే కాంట్రవర్షియల్గా మనం వెళ్ళకూడదు. తక్కువ పెట్టి వాటిలోనే ప్రూఫ్స్ చూపించుకోవాలి, కరెక్ట్గా చేయాలి. అలా అయితేనే మనకి జాబ్ వస్తుంది. ఏదో పెట్టాం ఏదో వస్తుంది ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నది కోల్పోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి తప్పిదం అయితే స్టూడెంట్ చేస్తాడు. అది కోచింగ్లో మనలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా చెప్తారండి. సో అలాంటి రఫ్ క్యాలిక్యులేషను, మీ చెప్పలేనటువంటి రఫ్ క్యాలిక్యులేషన్ ఇదంతా, కానీ అది ఇంటర్నల్ మైండ్లో ఉంటుంది, స్టోరేజ్ అయి ఉంటుంది. అది సిచ్యువేషన్ వచ్చేసరికి వాడు ఖచ్చితంగా బయట పెడతాడు ఆ సిచ్యువేషన్ని. అలా చేయకూడదని నేను చెప్తాను ప్రతి ఎగ్జామ్లో, వద్దు అలాగా. సో చూసుకుంటే మనకి 1/3 నెగిటివ్ అనేది ఉందండి ఇక్కడ. సో 1/3 నెగిటివ్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. బ్యాంక్ ఎగ్జామ్స్కి 1/4 ఉంటుంది, రైల్వే ఎగ్జామ్స్కి 1/3 ఉంటుంది. సో నెగిటివ్ని దృష్టిలో పెట్టుకునే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే లాస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జామ్ మంచిగా మార్క్స్ వచ్చినాయో సెలక్షన్ ప్రాసెస్లో ఒక మెయిల్ వచ్చేసరికి ఏంటంటే ఒక క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళాలి. 35 కేజీలు వెయిట్ ఉంటుందండి అందులో. సో ఇది ఎంత దూరం వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళినా, పరిగెత్తి వెళ్ళినా, జోరుగా నడిచి వెళ్ళినా 100 మీటర్స్లో వెళ్ళాలి. పడిపోకూడదు, పడిపోయినా పర్లేదు మళ్ళీ లేవాలి. సో 100 మీటర్లు జర్నీ చేయాలి కేవలం 2 మినిట్స్లో అండి, అబ్బాయి అయితే కనుక. అదే అమ్మాయి అయితే కనుక ఒక క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళాలి. ఓకేనా, 20 కేజీ కాదు, సారీ, ఇది 20 కేజీనా 35 కేజీయా, 20 కేజీ అనండి, రైట్. 35 కేజీ ఇక్కడ, 20 కేజీ ఇక్కడ, సరేనండి. 100 మీటర్లు రన్ చేయాలి, నడవాలి 2 మినిట్స్లో. ఒక అమ్మాయి అయితే కనుక 20 కేజీ. సో ఇక్కడ అబ్బాయికి 35 కేజీ వెయిట్ అండి, ఇక్కడ అమ్మాయికి 20 కేజీ వెయిట్ అండి. సో ఇది ఈ విషయం అనేది మీరు గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.